దీపావళి రోజున మనం దీపావళి రోజు బాంబులు కాల్చడం మొదలు పెడతాం కదా. ఈ విధంగా మనమైతే 5 రోజుల దాకా కాలుస్తాము. అయితే ఇప్పుడు పాము బిళ్ళలు ఉన్నాయి కదా, ఇప్పుడైతే మన ఇంట్లో చిన్న చిన్న దోమలు వస్తున్నాయి కదా, నేను ఇంట్లో అయితే పాము బిళ్ళల్ని కాల్చడం జరిగింది. ఇలా పాము బిళ్ళలు కాల్చినప్పుడు అయితే మాత్రం మనకి దట్టమైన పొగలా చాలా వస్తుందండి. అయితే ఈ పొగ వల్ల ఏంటంటే దీనిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి, దోమలు చచ్చిపోతాయి అంటారు. అయితే ఈ పొగ వచ్చినప్పుడు మాత్రము చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఈ పొగ వాళ్ళు పట్టినా పీల్చినా అంటే మనకు తెలిసిపోతుంది కదా, వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. అందుకనేసి చిన్నపిల్లలకు మాత్రం ఈ పాము బిళ్ళలు మీరు కాల్చినప్పుడు చిన్నపిల్లలకి కొద్దిగా దూరంగా పెట్టి కాల్చడం మంచిది. ఎందుకంటారా, ఆ పొగ చిన్నపిల్లలు పీల్చడం మంచిది కాదు. మీకైనా నాకైనా సరే ఎవరు కూడా పొగ పీల్చకూడదు, చిన్నపిల్లలు ఏంటి ఎవరు కూడా పీల్చకూడదు. అయితే ఇంట్లో పాము బిళ్ళలు కాల్చినప్పుడు మాత్రం మీరు కొద్ది దూరంగా ఉండి ముక్కు కొద్ది అంటే మాస్క్లా పెట్టుకొని అప్పుడు మాత్రం ఈ పాము బిళ్ళని వెలిగించండి. అంటే ఇది ఇంట్లో వింటే మంచిదే, ఎందుకంటే చిన్న చిన్న దోమలు క్రీచర్స్ అయితే మాత్రం బయటకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఇంట్లో వెలిగించండి, కానీ మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. చిన్నపిల్లలు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు మూతికి కొద్దిగా మాస్క్ లాగా లేకపోతే క్లాత్ లాగా కట్టిన తర్వాత మాత్రమే మీరు పాము బిళ్ళని వెలిగించడం చెయ్యండి. థ్యాంక్ యూ. మీరందరూ పాము బిళ్ళ వెలిగించారా? కామెంట్స్ పెట్టండి ప్లీజ్.